ఈయనకి బుకింగ్ పడతాయి అంటే బెంగళూరు పోయి ఆటో నడుపుతుంది అంట ఈడు. ఇంకా అమెరికా జపాన్ పోయి నడుపుతారులే. బెంగళూరు పోయినా ఈడ పోయినా ఆటో డ్రైవర్లు ఇచ్చారా పైసలు ఇయ్యరు. ఏమో ఇంటికాడ నుంచి తెచ్చి ఇస్తున్నాడు కంపెనీ వాడు, ఇంకా తగ్గిస్తాడు పైసలు లంచోడుకు. అరే మంచిగా కిలోమీటర్లకు 20 రూపాయలు ఇచ్చి మంచిగా చేసి చూడొద్దంటాడు రా. బైక్ వాళ్ళకి ఇస్తుండ్రా కిలోమీటర్ 10 రూపాయలు, మరి ఆటోలకి ఇస్తలేరు. కిలోమీటర్ 11 రూపాయలు ఏదో జమాల 2020 ఇచ్చినట్టు ఇస్తాడు. ఆ లాక్డౌన్ టైం ముందర ఇచ్చినప్పుడు అందరు జిఎస్టీ అని యాడ్ చేసారు. మనకి జిఎస్టీ ఉండదు, బొత్సు ఉండదు. ఇక మనకేమైనా రూపాయి ఏమైనా దెంగినామనుకో ఉన్న పైసలు కూడా తక్కువ దెంగుతాడు వాడు. చిల్లర లంచోడు చిల్లరు. అమ్మ ఈ కంపెనీలని బంద్ చేసి ఒక గవర్నమెంట్ నుంచి ఒక మంచి ఒక యాప్ తీసుకురావాలి. ఆ యాప్ తీసుకొచ్చి కిలోమీటర్కి ఓలా వాడు మరి దారుణంగా 2 కిలోమీటర్లకు 36 రూపాయలు ఇస్తుంది. ఊబర్ వాడు అయితే చచ్చిపోయాడు, ఉన్నాడో లేడో కూడా తెలియదు. ర్యాపిడో వాడు బతుకున్నాడారా? ర్యాపిడోడు లేడు, ఊబర్ వాడు లేడు, ఓలోడు లేడు. అమ్మ ఎడిపోయారు అయ్యా అందరూ ఈరోజు. ఈ రా ఒక బుకింగ్ అయినా కోతల సిటీలోకి హైటెక్ సిటీయో మాదాపూరో కొండాపూరో బాగా పడతలేదా? మీకు కూడా పడతలేదా? ఈయన మా కంపెనీలో యాప్ అన్ని బంద్ చేసేయాలి. ఏమైనా అట్లా వస్తున్నావు, ఏం అర్థమైతలేదు. ఆడ టిఫిన్ తింటాడు, ఇక పోయి నిద్రపోతాడు. ఇక